ఒక అమ్మాయి పెళ్ళైన అమ్మాయి అండి నా వంక అదోలా చూస్తుంది. ఏం చేయమంటారు? అసలు పెళ్ళైన అమ్మాయి వంక మీరు చూడటమే తప్పు. మళ్ళీ అమ్మాయి అదోలా చూస్తుంది, ఇంకోలా చూస్తుంది, మరోలా చూస్తుందని చెప్పి కామెంట్ పెట్టడం ఇంకా తప్పు అనమాట. ఏమండి లోకంలో అమ్మాయిలు లేరండి? పెళ్ళైన వాళ్ళని ఎందుకు పట్టుకుంటున్నారు? మీ వయసుకు తగ్గట్టుగా ఒక మంచి అమ్మాయిని చూసుకోండి. మీకు ఖచ్చితంగా లైఫ్‌లో బావుంటుంది. పెళ్ళైన వాళ్ళతో మీరు ఇట్లాంటి కమిట్మెంట్స్ పెట్టుకున్నారంటే ఎప్పటికైనా సరే ప్రాబ్లమ్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ మామూలుగా ఉండదు. తీవ్రంగా వస్తుంది అనమాట. వీటన్నిటిని ఎదుర్కోవడానికి మీరు రెడీగా ఉంటారా? ఉండరు. ఆ సమయం వచ్చేసరికి ఏం చేయాలో తెలియక గజగజ వణికిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మనకెందుకు చెప్పండి? పెళ్ళైన వాళ్ళతో దయచేసి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అదే అంత మంచిది కాదు. నిజంగా మీరు ఎవరినైనా సరే ప్రేమించినట్లయితే ధైర్యంగా ప్రపోజ్ చేయండి. అంతేకాని పెళ్ళైన వాళ్ళని ప్రేమిస్తున్నాను, ఆల్రెడీ పిల్లలున్న వాళ్ళని ప్రేమిస్తున్నాను, ఆవిడకి 50 సంవత్సరాలు అయినా సరే నేను ప్రేమిస్తున్నాను. వద్దండి ప్లీజ్. దయచేసి అట్లాంటోళ్ళని వదిలేసేయండి వాళ్ళ పాటికి. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీ డౌట్స్‌కి నేను ప్రతిసారి కామెంట్‌లో చెప్పలేను కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న వీడియోస్ ద్వారా కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా?